యువ హీరో నవీన్ పోలిశెట్టి ఫుల్ లెంత్ ఎంటర్టైనర్ అనగనగా ఒకరోజు మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 14న నేడు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. వరుస హిట్స్ తర్వాత హీరో నవీన్ పోలిశెట్టి నుంచి వస్తున్న సినిమా కావడంతో రిలీజ్కు ముందే పాజిటివ్ బజ్ ఏర్పడింది. పాటలు, ట్రైలర్కు వచ్చిన స్పందన కూడా సినిమాపై హైప్ను పెంచింది. అయితే ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించిందా? సంక్రాంతి రేసులో మిగతా చిత్రాలకు పోటీ ఇవ్వబోతుందా? ప్రేక్షకుల స్పందనపై చూసొద్దాం రండి. తాజా చిత్రం అనగనగా ఒక రాజు మారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అయితే ఈరోజు మహాసంక్రాంతి పురస్కరించుకొని గ్రాండ్గా వరల్డ్ వైడ్ రిలీజ్ అయింది. మరికొద్ది సేపట్లో షో కూడా ప్రదర్శించబోతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా చూసిన ప్రేక్షకులు ఏ విధంగా ఉంది, నవీన్ కామెడీ టైమింగ్ ఏముంది, సాంగ్స్ కంపోజింగ్ ఏ విధంగా ఉంది, విధంగా మారీ కొత్త కథనంతో ముందుకు రావడం జరిగింది కాబట్టి సంక్రాంతి బరిలో హిట్గా నిలిచిందా, ఏ విధంగా ఉంది, ఆడియన్స్ మెప్పించిందా, సో వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్లాక్ బస్టర్ బాగుంది, అన్ని వర్కౌట్ అయ్యి సెకండ్ హాఫ్ స్టోరీ బాగా బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ సూపర్ ఉన్న, సెకండ్ హాఫ్ కూడా బాగుంది. మైండ్ బాగుంది, లోపల బాగుంది. వరప్రసాద్ ఈ సినిమా చాలా బాగుంది. రెండు బాగున్నాయి. వరప్రసాద్ ఇదేనే బాగుంది సూపర్ బాగుందండి. సినిమా బాగానే ఉందని చూడొచ్చండి, ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. బాగుంది మూవీ, సూపర్ సినిమా చాలా బాగుందన్న. బాగుందన్న, మంచి పనులు. సినిమా చాలా బాగుంది. సంక్రాంతికి హిట్. ప్రతి మధ్యతరగతులు, సామాన్య మానవుడు, ఆశలు ఉన్న అందరూ ఈ సినిమా చూడండి. నిజంగా రియల్ మూవీ, ఫ్యామిలీతో చూడదగ్గ మూవీ. కామెడీ అయితే ఇంకా నవ్వలేం, అంత బాగుంది. అదిరిపోయింది అసలు. బుర్రపాడు సూపర్ సినిమా, అసలు తోపు ఉంది, చాలా మంచి ట్విస్ట్ వచ్చింది. అసలు బుర్రపాడు సూపర్, అసలు బాగా అమేజింగ్, సూపర్ హిట్ అయిపోద్ది. సూపర్ గా చాలా బాగుంది, చాలా బాగుంది మూవీ బాగుంది, చాలా కామెడీ బాగుంది. బాగుందండి, బాగుంది, బాగానే ఉందండి. ఓకే, కామెడీ బాగుంది, ఫ్యామిలీతో చూడొచ్చు. బాగుందన్న ఫ్యామిలీ అంటే. సినిమా బాగుంది, కొత్త కాన్సెప్ట్ బాగుంది. కొత్తగా సంక్రాంతి స్పెషల్ సూపర్. రాజుగారి సినిమా చాలా బాగుంది. బాగుంది, సినిమా బాగుందన్న. ఈ 4 సినిమాలు ఇది మోర్ దెన్ బెటర్. పంగల్ బాగుంది. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బాగుంది. వెరీ ఎంటర్టైనింగ్ మూవీ, ఫుల్ ఆఫ్ లాఫ్టర్. అందరూ చూడాలి. ఏంటండి, ఆఫ్ కోర్స్ ఈ మూవీ ఎంటర్టైన్మెంట్ వైజ్ జబర్దస్త్ని అయితే థియేటర్లో చూపించినట్టుంది. చాలా బాగుంది. బాగుంది, వన్ మ్యాన్ షో. బాగుందండి సినిమా అయితే సూపర్. రాజులకే రాజు, అనగనగా ఒక రాజు. చాలా బాగుంది. చిరంజీవి సినిమా, ఈ సినిమా ఈ సంవత్సరం రాజుగారు పండగ వచ్చారు, బొమ్మ అదిరిపోయింది, మామూలుగా లేదు. చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. హీరో బాగా నచ్చాడు. సినిమా చాలా బాగుంది, బాగా కామెడీగా ఉంది. సినిమా బాగుంది, చాలా. వన్ మ్యాన్ షో సూపర్గా ఉంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సినిమా చాలా బాగుందండి. కానీ 3 సినిమాలు ఈ సినిమా చాలా బాగుంది. హోల్సమ్ ఎంటర్టైన్మెంట్. సినిమా చాలా బాగుంది, చాలా బాగుంది. మూవీ ఫస్ట్ హాఫ్ అంతా హిలేరియస్గా ఉంటుంది. అంటే స్టార్టింగ్ ఆఫ్ 15 మినిట్స్ తర్వాత హీరోయిన్తో లవ్ ట్రాక్ అవన్నీ బాగుంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి పొలిటికల్గా టర్న్ అవుద్ది. ఏంటి కొంచెం అటు ఇటు అవుతుంది అనుకున్న టైంలో మళ్ళీ ఎమోషన్స్ కలిపాక ఓవరాల్గా హ్యాపీ సాటిస్ఫాక్షన్ ఫీలింగ్తో బయటకు వస్తారు జనాలు. నవీన్ పోలిశెట్టి టర్న్ ఆన్ కమర్షియల్ సినిమాలో ఉంటుంది. సినిమా మొత్తం వన్ మ్యాన్ షో. మీకు ఇంక స్క్రీన్ మీద ఎవరు కనబడరు అన్నట్టు ఉంటుంది పర్ఫార్మెన్స్ ఫుల్. అది మాత్రం హైలైట్. సాంగ్స్ కూడా బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది. అంటే పండగ సాంగ్, పండగ వైబ్లా ఉంది. బాగుంది సినిమా అయితే. నవీన్ పోలిశెట్టి కథ రాసుకున్నారు, ఆయన రచన మొత్తం దర్శకత్వం వేరే ఆయన ఇచ్చారు. కానీ సినిమా ఎలా ఉంది, ఓవరాల్గా ఆయన కథ ఎలా ఉంది, ఎంచుకున్న కథ ఎలా ఉంది అంటే ఇంత సినిమాలు ఇంత కాంపిటీషన్లో చాలా కాన్ఫిడెంట్గా కనిపించారు ఆయన. అంత హెవీ కాంపిటీషన్ పండగ అనుకున్నట్టు రిలీజ్ చేశారు. సో సక్సెస్ రేట్లో సినిమా హిట్గా ఆయన ఆల్రెడీ గతంలో హ్యాట్రిక్ ఉంది, ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్ స్టార్ట్ అయినట్టేనా? అంటే మూవీకి వచ్చిన వాళ్ళందరూ కామెడీ అలాంటివి ఎక్స్పెక్ట్ చేసి వస్తారు. అది ఫస్ట్ హాఫ్తో అయిపోగా సెకండ్ హాఫ్ అంతా పొలిటికల్. అంటే నవీన్ పోలిశెట్టి ఒక కమర్షియల్ టైప్ స్ట్రెంత్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది సినిమా. సో ఆ ఎక్స్పెక్టేషన్స్తో వస్తే సినిమా సాటిస్ఫై అయినట్టే. బాగుంది. కామెడీ డ్రౌన్ అవుట్ ఉన్నప్పుడు కూడా ఎంతో కొంత కామెడీ పండించారు, ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓవరాల్గా అంటే పండగకి ఏదది దీని బేస్ ఇదే. బాగుంది. అంటే యూత్కి ఎంటర్టైన్ అవ్వడానికి, ఫ్యామిలీస్కి కూడా బాగుంది. ఓవరాల్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఏది? సంక్రాంతి చిరంజీవి గారి తర్వాత నవీన్ది. ఇంకా రవితేజ గారి సినిమా కూడా బాగుంది, బట్ నవీన్ది యూత్ ఎక్కువ చూస్తారు. నాకు తెలిసి పండగ తర్వాత ఇది ఇంకా ఎక్కువ రీచ్ వెళ్తుంది అనుకుంటున్నాను నేనైతే. బాగానే ఉంది. కాకపోతే నవీన్ పోలిశెట్టి గారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు డామినేటింగ్, ఇంకెవరు అవసరం లేదు అతనికి. సింగిల్ హీరో అంతే, హిట్. ఆ యాస తెలంగాణ నుంచి గతం అంటే తెలంగాణ యాస ఉంటుంది, ఇప్పుడు గోదావరి జిల్లా యాస ఉంది. ఎలా ఉంది యాక్ట్ చేస్తారు? యాస మనకంత డిఫరెంట్గా అనిపించదు, కాకపోతే క్లియర్గా నవీన్ పోలిశెట్టి గారు చేస్తారు. సో మనకి ఏం డిఫరెన్స్ అనిపించదు. సూపర్ అసలు.
సోషల్ మీడియాని సినిమాలో బాగా ట్రెండ్ చేస్తారు కదా, ఒక సాంగ్ పెట్టి ఎక్కడ ఇంతకీ ఎక్కడ కథ ఏంటి? కథ అలాగా రాజమండ్రి నుంచి అలా అమెరికా వరకు వెళ్ళిద్దండి. బాగుంది సినిమా. మొత్తానికి ఏదైతే సంక్రాంతి బరిలో నిలిచిన అనగనగా ఒక రాజు చిత్రం అయితే ఖచ్చితంగా సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు కూడా సినిమా కడుపుప్ప నవ్వించింది. కథనం కావచ్చు, రచన కావచ్చు, నవీన్ పోలిశెట్టి సింగిల్ మ్యాన్ షో కనిపించింది. ఈ సంక్రాంతి బరిలో ఖచ్చితంగా మరొక బ్లాక్ బస్టర్ కెరీర్గా తన కెరీర్లో ఏదైతే హ్యాట్రిక్ నమోదైందో ఇటీవల ఇది ఒక డబల్ హ్యాట్రిక్ మొదలు కాబోతుందని చెప్పి కూడా సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు చెప్తున్న అంశం మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖం. Please subscribe to YK TV Network. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ. Please watch YK News. Don't forget to subscribe YK News channel.